తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఒక సినిమాని 2.5 గంటల్లో చెప్పడం ఈజీ. స్టార్టింగ్ ఎండింగ్ ముందే డిసైడ్ అవుతుంది కాబట్టి ఎక్కడా ప్రాబ్లం ఉండదు. కానీ అదే సినిమాని పార్ట్ 1 పార్ట్ 2గా తీస్తే మొదటి భాగానికి ముగింపు ఇవ్వడం చాలా కష్టం. రెండో భాగంపై ఆసక్తి రేకెత్తించేలా క్లైమాక్స్ ఉండాలి. అప్పుడే పార్ట్ 2కి భారీ క్రేజ్ వస్తుంది. ప్రెసెంట్ ఇలాంటి కన్ఫ్యూజన్లోనే ఇరుక్కుపోయింది ఓ క్రేజీ ప్రాజెక్ట్. ఫస్ట్ పార్ట్ ముగింపు కోసం 3 క్లైమాక్స్లు రెడీ అవుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898 AD ఇప్పటికే 90% షూటింగ్ ఫినిష్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. మే 9న ఈ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇంతవరకు ఓకే, కానీ 2 పార్ట్స్ గా వస్తున్న కల్కి సినిమా మొదటి భాగాన్ని ఎలా ముగించాలి అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికోసం 3 రకాల క్లైమాక్స్ లో డిజైన్ చేసుకున్నారట. ఏది ఫైనల్ చేస్తారో అన్నది సస్పెన్స్. ప్రభాస్ సినిమాలకే ఎక్కువగా క్లైమాక్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బాహుబలి టైంలో కూడా పార్ట్ 1 ముగింపు విషయంలో మల్ల గుల్లాలు పడ్డాడు రాజమౌళి. డిసెంబర్లో వచ్చిన సలార్ పార్ట్ 1 క్లైమాక్స్ కోసం కూడా చాలా వర్క్ చేసి 2-3 వర్షన్స్ రాసుకున్నారట ప్రశాంత్ నీల్. ఇప్పుడు కల్కి పార్ట్ 1కి కూడా ఈ మేధో మదనం తప్పడం లేదు. కమల్ హాసన్ విలన్ పాత్ర పరిచయంతో కల్కి పార్ట్ 1 ముగుస్తుందని, అదే టైంలో పురాణాలకి ముడిపెడుతూ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సక్సెస్ అనేది డైరెక్టర్ కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. బ్లాక్ బాస్టర్స్ పడినంత సేపు కెరియర్ కి ఎలాంటి డోకా ఉండదు. వన్స్ ఫ్లాప్ పడితే సీన్ సితారే. చేతిలో ఉన్న సినిమా కూడా పట్టాలెక్కడానికి టైం పడుతుంది. ప్రెసెంట్ ఇలాంటి ఫేజ్ లోనే ఇరుక్కుపోయాడు ఓ యంగ్ డైరెక్టర్. శైలేష్ కొలను హిట్ 2 సినిమాలతో ట్రెండ్ బెండ్ తీసిన డైరెక్టర్. తర్వాత సైందవ్ తో హ్యాట్రిక్ పై కన్నేస్తే జస్ట్ మిస్ అయింది. వెంకీ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుంది అనుకుంటే అంచనాలను తలక్రిందులు చేసింది. దీంతో సైలెంట్ అయిపోయిన శైలేష్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ శైలేష్ కొలనుతో ఉంటుంది అని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ ని అనిల్ రావిపూడి రీప్లేస్ చేశాడు. దీంతో శైలేష్ పరిస్థితి ఏంటి అంటే క్లారిటీ మిస్ అవుతోంది. హిట్ సిరీస్ నుంచి చాలా సినిమాలు ప్లాన్ చేశాడు ఈ డైరెక్టర్. ఇప్పటికే హిట్ 3ని కూడా ప్రకటించాడు. కానీ నాని ఎప్పుడు డేట్స్ ఇస్తాడు అన్నది తేలడం లేదు. ప్రెజెంట్ నాని సరిపోదా శనివారం చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత హిట్ 3కి డేట్లు కేటాయించే అవకాశం ఉంది. మొత్తానికి సైందవ్ తో ఫ్లాప్ వచ్చిన నేపథ్యంలో మళ్ళీ హిట్ సిరీస్ వీలైనంత వేగంగా పట్టలెక్కించే అవకాశం కనిపిస్తోంది.